तेलंगाना के भोपालपल्ली के रुकने असेंबली जी वेंकट रमना ने घनपुर मंडल के गंपा समुद्रम आबी जखायर में मछलियों को छोड़ा है। इस मौके पर इन्होंने बात करते हुए कहा कि तेलंगाना हुकूमत मछलियों को माशी तौर पर तरक्की देने के लिए आबी जखायर में मछलियों को छोड़ रही है। इन्होंने कहा कि तेलंगाना हुकूमत के इन इक़दामात की वजह से तेलंगाना रियासत फिश हब में तब्दील हो गई है। जी वेंकट रमना ने कहा कि तेलंगाना हुकूमत आवाम की तरक्की के लिए कई एक स्कीमात को अमल में ला रही है। కుల వృత్తులను ప్రోత్సహించి ఆదుకోవాలనే లక్ష్యం ఒక వైపు, ప్రజలందరికీ కూడా మంచి విటమిన్ ఫుడ్, ఎలాంటి ఎఫెక్ట్స్ లేనటువంటి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశం మరొక వైపుతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భగవంతుని ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడ్డాయి 8 సంవత్సరాల నుంచి. అంతేకాకుండా ప్రాజెక్టులు కూడా కొత్తగా కట్టడం వల్ల ఈరోజు కాళేశ్వరం కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టును మనం ఈరోజు కృష్ణాను కూడా మొత్తం కూడా దాదాపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా నీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో మనం చేపలు తినాలంటే కేవలం ఈ నవంబర్ డిసెంబర్ నెలలో కొంచెం చేపలు నీళ్లు తక్కువైనప్పుడు పట్టుకునే అవకాశం, కానీ ఈ సంవత్సరం గత 7 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏ మార్కెట్కి పోయినా విపరీతంగా చేపలు ప్రజలకు లభ్యమవుతా ఉన్నాయి, అది కూడా తక్కువ ధర. మరి ఇది చాలా గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం, మత్స్యకారులందరికీ కూడా సొసైటీస్ మీద కూడా గతంలో